హాయ్ వెల్కమ్ టు PM7 మీడియా. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే చిత్రం పవర్ఫుల్ కమ్బ్యాక్, ఇంటెన్స్ యాక్షన్, ఫ్రెండ్షిప్ తో నిండిన భైరవం సినిమా ఎలా ఉందో, ఎవరు మెప్పించారో, ఎవరు మిస్ అయ్యారో చర్చించుకుందాం. కథా విషయానికి వెళ్తే తమిళంలో 2024లో విడుదలైన గరుడన్ అనే సినిమాకు ఇది అధికారిక తెలుగు రీమేక్. భైరవం కథ ముగ్గురు బాల్య స్నేహితుల సీను, గజపతి, వరదల చుట్టూ తిరుగుతుంది. వారాహి ఆలయ నేపథ్యంలో సాగే ఈ కథలో స్నేహం, నమ్మకం, రాజకీయాలు, మోసాలు అన్ని కలిసి ఒక ఇంటెన్స్ డ్రామాగా తయారవుతుంది. ఈ ముగ్గురి బంధం ఎంత బలంగా ఉండేది, ఎప్పుడు విరిగిపోయింది, అదే కథలో కీలకం. మంచు మనోజ్ గర్జనలా రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన పాత్ర గజపతి మాస్, ఇమోషన్ రెండింటికి కరెక్ట్ టచ్ ఇచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ తన స్టైల్ కి తగ్గట్టే మాస్ యాక్షన్ లో ఫిట్ అయ్యాడు. నారా రోహిత్ కి ఓ బలమైన క్యారెక్టర్ లభించింది. ఈ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు డైరెక్షన్ అండ్ టెక్నికల్స్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ విజయ్ కనకమేడల మరొక సీరియస్ థీమ్ తో రిటర్న్ అయ్యారు. నాంది తర్వాత ఈ సినిమా ఆయన టేకింగ్ ని మళ్ళీ చూపించింది. కెమెరా వర్క్, హై క్లాస్ మ్యూజిక్, శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, హై ఇంటెన్సిటీ సీన్లకు బాగా మేలవింది. ఇప్పుడు మనం నెగటివ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది రీమేక్ కావడంతో కొన్ని ట్విస్ట్లు అంచనాల్లోనే ఉండిపోయాయి. కొంత స్లో నేరేషన్ మరియు సెకండ్ హాఫ్ లో డ్రాగింగ్ కనిపించవచ్చు. కానీ స్టోరీ టెల్లింగ్ డెప్త్ తో ఈ మైనస్లు తేలికగా మర్చిపోయేలా చేశాయి. భైరవం ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. మాస్ కు కావాల్సిన యాక్షన్ ఉంది, స్టోరీకి కావాల్సిన ఫీల్ ఉంది. మనోజ్ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్ ఇది మీకు ఒకసారి మిస్ అవ్వకూడదు. మా రేటింగ్ చూసుకున్నట్లయితే 3.25/5. మీకు భైరవం ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఇలాంటివే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.